వచ్చినాక మొట్టమొదటిగా జీవో నెంబరు 39 ద్వారా ట్రాన్స్జెండర్స్కి పింఛన్ ఇవ్వటం వల్ల వాళ్ళ ఆత్మగౌరవంతో సంతోషంగా గర్వంగా ఈ సమాజంలో బతికే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం కల్పించింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక నెలకి పింఛన్లు అధికారంలో రాకముందు 400 కోట్లు ఉంటే ఖర్చు, అధికారంలోకి వచ్చినాక 1384 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఖర్చు పెడితే 12 లక్షల కోట్లు బడ్జెట్ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టేది 1700 కోట్లు. ఏ రకంగా చూసుకున్నా ఈ రాష్ట్రంలో పేద వర్గాలకి, ఒంటరి మహిళకి తొలిసారిగా పింఛన్లు ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం. అసలు ఈ భారతదేశంలో పింఛన్ వ్యవస్థని పరిచయం చేసిన తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు ఫస్ట్ 30 రూపాయలతో పేదవాళ్ళకి, వృద్ధులకి అండగా ఉండాలని పింఛను ప్రవేశపెట్టి ఈ దేశానికే ఆదర్శంగా నిలిచింది తెలుగుదేశం పార్టీ. ఈ దేశంలోనే అత్యంత మోసగారిగా గుర్తింపు తెచ్చుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. ఇష్టారీతిగా దోచేసి, ఇష్టారీతిగా ప్రజల సంక్షేమ పథకాలని కోతలు విధించి ఇవాళ ప్రజల్ని 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వాళ్ళ జీవితాలు తలకిందులైపోయినాయి. ఏ వర్గాన్ని విడిచిపెట్టకుండా బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, కాపులు, బ్రాహ్మలు, సమాజంలో అన్ని వర్గాల మీద, అన్ని మతాలు, అన్ని కులాల మీద జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన కానీ, జగన్మోహన్ రెడ్డి చేసిన మోసం వల్ల కానీ ఇవాళ పేదలు బతికే పరిస్థితి లేక ఈ ప్రభుత్వం ఎప్పుడు పోయి మళ్ళీ ప్రజాప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేశాడో జగన్మోహన్ రెడ్డి అర్థమవుతా ఉంది. నవరత్నాలన్నీ నయవంచన చేశాడు, పింఛన్ హామీ ఇచ్చి నయవంచన చేశాడు, అమ్మఒడి అని చెప్పి నానబుడ్డి అని పేరుతో పేదవాళ్ళ జోబులు కొట్టేశాడు. ఈరోజు అన్ని రకాలుగా ప్రజల మీద, ప్రజల్ని నయవంచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పోతాడని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ 3 ఇచ్చిన అమ్మఒడుల మీద సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. నువ్వు వెళ్ళిపోయేలోపు 5 అమ్మఒడులు ఇచ్చి వెళ్ళిపోవాలి. నువ్వు చెప్పినటువంటి మాట ప్రకారం, నువ్వు మేనిఫెస్టోలో పెట్టిన మాట ప్రకారం ఖచ్చితంగా ప్రజలకి బాకీ పడ్డ పింఛన్లో బాకీ పడ్డటువంటి 30,000 రూపాయలు, అమ్మఒడిలో బాకీ పడినటువంటి 75,000 రూపాయలు, చేయూతలో నువ్వు బాకీ పడినటువంటి అందరికీ, లబ్ధిదారులందరికీ 18,000 రూపాయలు, 1 కోటి మందికి 18,000 రూపాయలు, కాపు నేస్తంలో 30 లక్షల మంది మహిళలకి, మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇచ్చి నువ్వు ఎన్నికల్లో ఓటు అడగాలి. ఇవాళ ఈ హామీలు పూర్తి చేయకుండా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళని మోసం చేసి, మహిళల్ని మోసం చేసి, బీసీల్ని, కాపుల్ని, బ్రాహ్మణుల్ని నయవంచన చేసిన నీకు ఓటు, రేపు రాబోయే ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు, జగన్మోహన్ రెడ్డికి లేదు. కాబట్టి మేము ప్రజల తరపున అనేక పోరాటాలు చేసాం 5 సంవత్సరాల్లో. అర్హులైన అమ్మఒళ్ళు ఇవ్వమని చెప్పి, అర్హులైన వాళ్ళందరికీ పింఛన్లు ఇవ్వమని, రద్దు చేసినటువంటి ఒంటరి మహిళలకు పింఛను ఇవ్వమని, కళ్ళగీత కార్మికులకి, మత్స్య కార్మికులకి, డప్పు కళాకారులకి, డప్పు కార్మికులకి, చర్మ కార్మికులకి పింఛన్లు ఇవ్వమని చెప్పి అనేకసార్లు చెప్పిన ఈ ప్రభుత్వం పెడచెవని పెట్టింది. ఈ ప్రభుత్వానికి ఈ పథకాలన్నీ తాము పెట్టిన మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా అందరికీ పథకాలు ఇచ్చి, అందరికీ పూర్తిగా ఇచ్చిన తర్వాత, పూర్తి చేసిన తర్వాత వైట్ పేపర్ రిలీజ్ చేసి మాత్రమే ఎన్నికల్లో ఓటు అడగాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వీళ్ళు అర్హులైన వాళ్ళందరికీ పింఛన్లు, అమ్మఒడిలు, చేయూతలు, కాపు నేస్తాలు ఇవ్వకుండా కనుక మీ దగ్గరికి ఓటుకు వస్తే వీళ్ళని ఓటు కాదు కదా, ఓటు అడిగే అర్హత లేదు మీకని చెప్పి తిప్పికొట్టమని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాం.
ఏవైతే మేనిఫెస్టోలో కొన్ని అంశాలు ఉన్నాయి మీలో, అవి అమలు చేసే దిశగా